కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణం 11వ వార్డు ఎస్సీ కాలనీలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్యకు పరిష్కారం లభించింది. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆదేశాల మేరకు విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. సమస్యను తెలియజేసిన వెంటనే పరిష్కారం చూపుతున్న ఎమ్మెల్యేకు స్థానిక ప్రజలు, నాయకులు తమ కృతజ్ఞతలు తెలిపారు. నిన్నటి రోజున 11వ వార్డులో విద్యుత్ అప్ అండ్ డౌన్స్ వస్తూ కొన్ని ట్రాన్స్ఫార్మర్ లేక చాలా ఇబ్బంది పడుతున్న మా ఎస్సీ కాలనీలో ప్రజలకి నిన్నటి రోజున ఏఈ గారు, మా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశాల మేరకు త్వరితగతిన 100 kV ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీనివల్ల మా ఎస్సీ కాలనీలో ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేశారు. నిన్నటి నుంచి అందరూ ఆనందంగా ఉన్నారు. అలాగే మా 10వ వార్డులో కూడా మా సారు గెలిచిన ఒక కరెక్ట్గా 6 నెలల లోపునే మాకు చాలా ఇబ్బందిగా ఉండింది. 10వ వార్డు కూడా దగ్గుమాటి వారి వీధి ఇవంతా కరెంట్ పోతూ వస్తూ నైట్లు ఇబ్బంది పెడతా ఉన్నారు. దానికి కూడా ఆయన వచ్చిన 6 నెలలకే ఆయన కొత్త ట్రాన్స్ఫార్మర్ పెట్టడం జరిగినది. దానిలో ఆ విషయంలో కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. అలాగే మా ఎమ్మెల్యే గారు ఎక్కువ ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలకే న్యాయం చేయాలా, మంచి చేయాలనే ఆలోచనలతో ఉంటాడు. ఆయన ఎప్పుడు నిరంతరం ప్రజల్లోనే ఉంటాడు. ప్రజల మనిషే. ఎప్పుడు కూడా అసలు లేని వారికి ఏదన్నా న్యాయం చేయాలా, మంచి చేయాలన్న ఆలోచన ఎక్కువగా ఉంటుంది ఆయనకి. అదేవిధంగా నా విషయం చూసినా కానీ నాకు కూడా సారు ఒక క్లస్టర్కి ఇన్ఛార్జిగా ఇచ్చారు. 8 వార్డులు నా చేతుల్లో పెట్టి నమ్మి ఒక ఎస్సీ వ్యక్తిని అయ్యి ఉండి కూడా నాకు ఇట్లా అవకాశం ఇచ్చాడినందుకు ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. కావలి పట్టణం అంబేద్కర్ నగర్లో లో వోల్టేజ్తో ఇబ్బంది పడుతున్న ప్రాంతాల్లో కావలి శాసనసభ్యులు శ్రీ కావ్య కృష్ణారెడ్డి గారి ఆదేశానుసారం కావలి 1 టౌన్ ఏఈ నాగార్జున గారు మరి ఎక్కడైతే లో వోల్టేజ్ ఇబ్బంది పడుతూ ఏసీలు, ఈ సమ్మర్లో ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు కూడా తిరగకుండా పరిస్థితుల్లో మరి ఆ ప్రాంతంలో 100 kV ట్రాన్స్ఫార్మర్, అలాగే ఒక 5 స్తంభాలకి వైరింగు, లైను వేసి దగ్గరదాపులుగా 12 లక్షల రూపాయలు ఖర్చుతో అంబేద్కర్ నగర్లోని లో వోల్టేజ్ ప్రాంతాన్ని ఇబ్బందులు లేకుండా గురి చేసినందుకు ముందుగా శాసనసభ్యుల వారికి, అలాగే విద్యుత్ శాఖ ఏఈ నాగార్జున గారికి, అలాగే ఏడి రవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అంతేకాకుండా అంబేద్కర్ నగర్లోని మరి కొత్తగా అది ఎక్స్టెంట్ ప్రాంతం ఉంది, కొత్త లేఅవుట్లు వేసిన ప్రాంతం ఉంది. ఎక్స్టెంట్ ఏరియాలో కూడా నిన్న ఏఈ గారిని తీసుకెళ్ళి చూపించి ఒక్కొక్క 3 వీధులు మరి కొత్తగా లైన్లు వేయించాలి, స్తంభాలు వేయించాలని ఒక 3 వీధులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన త్వరలోనే శాసనసభ్యులు గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఆ 3 వీధుల్లో కూడా మనం కొత్త లైన్లు వేద్దాం, అవసరమైతే మరో ట్రాన్స్ఫారం కూడా ఇంకొక 100 kV ట్రాన్స్ఫారం కూడా పెడదామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. మరి ఎస్సీ కాలనీల్లో ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే ఎస్సీ కాలనీలో ఇవే కాకుండా త్వరలోనే రోడ్లు, కాలువలు, మరమ్మతులు కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉదయం నుంచి మున్సిపాలిటీ వారు మరి ఎస్సీ కాలనీకి సంబంధించిన అంబేద్కర్ నగర్లో లైట్లు, అలాగే నీటి ఎద్దను తట్టుకునే దానికి 4 బోర్లు ఉంటే 4 బోర్లు కూడా ఈరోజు ఉదయమే రిపేర్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. దీనికి మున్సిపాలిటీ వారికి, కరెంట్ డిపార్ట్మెంట్ వారికి, ముఖ్యంగా మన శాసనసభ్యులు కావ్య కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.